రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ పై కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మిలిటెంట్ తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ 15 బీసీ సంఘాల సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగా అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు కేవలం 28.5% మాత్రమే రిజర్వేషన్లు కేటాయించి బీసీల గొంతు కోశారని మండిపడ్డారు. గత పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో పాటు మున్సిపాలిటీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 34% అమలు చేసి ఇప్పుడు దాన్ని 28% తగ్గించిన బీసీలను రాజకీయంగా అణచివేయడమేనని విమర్శించారు. కోర్టు తీర్పు రాకముందే ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని అనేక నిరసనలు దీక్షలు చేసినప్పటికీ సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అన్ని పొలిటికల్ పార్టీలలో ఉన్న వాళ్ళు అవేర్నెస్ తోని ఈరోజు 42% ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే రాష్ట్రంలో ఉంటే దాదాపు 6 నుంచి 7 వేల గ్రామ పంచాయతీలు ఈరోజు బీసీలు గెలవడం జరిగింది. మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన అంటే మాకు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. ఇన్ని గురి చేసారు అనేటువంటి అవేర్నెస్ చాలా వచ్చింది. కాబట్టి ఇంకా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా చోట్ల ఉద్యమకారులు ఏ పొలిటికల్ పార్టీతోని సంబంధం లేకుండా కూడా ఇండిపెండెంట్ గా ఆర్ కృష్ణ ముందే పిలిచి చర్చ జరిపి డిమాండ్ నెరవేర్చారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్ కావాలి, రిజర్వేషన్లు కావాలి అని ఏ డిమాండ్ మీద చేసినా వాళ్ళు పరిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ డిమాండ్ మీద ఉద్యమం చేసినా దున్నపోటు మీద వానబడ్డట్టే ఉంది. ఇక ఇప్పుడు పీస్ఫుల్గా చేస్తే వీళ్ళు వినట్లేదని చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు. అన్నా మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆపుకుంటూ ఇస్తాం, నువ్వు ఎప్పుడో 78 అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా వడగొట్టావు, మేమెందుకు క్యాంప్ ఆఫీసులు వడగొట్టుందంటే వద్దుల నాయన పడగొట్టద్దు, పీస్ఫుల్గా చేయండి. మీరు ఇట్లా కారు వడగొట్టుడు, దాడులు చేసుడు మన ఉద్యమ సంస్థలు కాదు. మనం శాంతియుతంగా పోరాడే హాస్టల్ తెచ్చుకున్నాం, గురుకులాలు తెచ్చుకున్నాం, స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం, లోకల్ బాడీ రిజర్వేషన్ పెట్టించుకున్నాం, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించుకున్నాం. కాబట్టి పీస్ఫుల్గానే చేయండి అని నేను చెప్పి చేస్తున్నా. ఇక ఉద్యమం నా చేతిలో ఉండేటట్టు లేదు, కంట్రోల్ చేసేటట్లేదు. ప్రజల లోపల తిరుగుబాటు స్టార్ట్ అయింది. అరే లోకల్ బాడీ రిజర్వేషన్ల గ్రామ పంచాయతీకి మోసం చేశావు, 42 అని 17% అమలు చేశావు. ఇప్పుడు మున్సిపాలిటీలో 42 అని కనీసం పోయినసారి 34 ఇప్పుడు దాన్ని 28కి తగ్గించావు. ఇట్లా ప్రతిసారి మోసం చేస్తుంది ప్రభుత్వం, దగా చేస్తుంది. కాబట్టి దీనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి బీసీలంతా తిరుగుబాటు చేస్తున్నారు. మనందరినీ బీసీలను కట్టేట మోస్తున్నారు. గడిచిన 2 నెలలుగా అటు ప్రతిపక్షము ఇటు ప్రభుత్వము కావాలని చెప్పి బీసీలను పక్కదారి పట్టించడానికి రకరకాల కారణాలతోటి మీడియాలో బీసీల వార్తలు రాకుండా, బీసీల గొంతు వినబడకుండా, అసలు 2.5 కోట్లకు సంబంధించిన ప్రజల సమస్య గురించి మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బీసీలంతా గమనిస్తూనే ఉన్నారు. మీకు దీనికి సంబంధించిన సమాధానం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో స్పష్టంగా కనపడ్డది. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సమాధానం మీకు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కనబడుతుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే పిసిసి అధ్యక్షుడు మాటికి మాట్లాడుతూ చెప్తుంటారు, మేము 42% ఇవ్వకుండా ఎలక్షన్ ముందుకెళ్ళాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మేము 42% ఇవ్వకుండా ముందుకెళ్ళాం. మరి చేస్తున్నది ఏంటి, చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? ఒక బీసీ బిడ్డ అయ్యండి, పిసిసి అధ్యక్షుడు అయ్యండి, కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపిస్తున్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటకు, ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటకు కూడా విలువ లేని పరిస్థితుల్లో కోర్టులో కేసులు పెండింగ్ ఉండగానే హైకోర్టులో కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కిపోతున్న కారణంతో, డిలే అవుతుందన్న కారణంతో గ్రామ పంచాయతీ వరకు మీరు సర్పంచుల ఎలక్షన్ నిర్వహించుకోమని చెప్పింది. మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి ఇంత హడావిడిగా
బీసీల గొంతు మోస్తూ మీరిచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే అక్కడ బీసీలకు ఎక్కడ 56% ఇస్తే మీరు ఇచ్చింది 42% హామీయే, కానీ మీరు తీసిన లెక్కలలో స్పష్టంగా 56% పైగా ఉన్నారు బీసీలు. అంటే ఈ లెక్క ప్రకారం 56% ఇవ్వాలి. మరి మీరు గతంలో ఏం చెప్పారు? కోర్టులో అంశం ఉంది కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. వాటి ప్రస్తావన కూడా లేదు. మీరు ఎక్కడ మాట్లాడట్లేదు. మీకు నిజంగా బీసీల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు పొద్దున మీరు ప్రకటించబోయే బీ ఫామ్లలో ఎంపీటీసీ జడ్పీటీసీలలో ఖచ్చితంగా 56% పార్టీ పరంగా కూడా ప్రకటించిన తర్వాతనే మీరు ఈ విషయం గురించి మాట్లాడాలి, ఎలక్షన్ల గురించి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా బొగ్గు కుంభకోణం గురించి వీళ్ళు మాట్లాడతారు. అంటే మీరు చేసిన కుంభకోణాలు, ఒకరు చేసిన కుంభకోణాలు ఇంకొకరి గురించి మాట్లాడటమేనా? ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న 2000 కోట్ల బీసీల సమస్య గురించి, రిజర్వేషన్ల గురించి ఏదైనా మాట్లాడేది ఉందా? ఇది కూడా స్పష్టంగా చెప్పండి. మీ వైఖరి చెప్తే ఆ వైఖరిని బట్టే బీసీలు ఎట్లా ఉండాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అనేది విషయం కూడా ఎలక్షన్లో రిజల్ట్ రూపంలో మీకు తొందరలోనే చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా 56% పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టులో నడుస్తున్న కేసు పైన కూడా 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, రాజకీయ సంబంధ రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు తెలంగాణ రోల్ మోడల్ గా అని చెప్పినటువంటి మరి రాహుల్ గాంధీ గారి మాట మరి నిలబెడతారా ఈ రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే తుంగల దొక్కి మరి బొంద పెట్టి పాతేస్తుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడి ఉంది. ఇవాళ ఆర్ కృష్ణనారాయణ నేతృత్వంలో ఉద్యమాలు, ధర్నాలు, రాష్ట్ర లోకోలు చేసి ఇలా ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇలా బంధులు ప్రకటించిన తర్వాత, బంధులు విజయవంతం చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చలనం లేదా? మంత్రివర్గానికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్న అధికారులకు కూడా బిడ్డ ఖబర్దార్, మీకు సిగ్గు సరం ఉంటే కనుక మీరు కదా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతోని ఇవాళ కోర్టులో కేసు ఉంటే ఎలక్షన్లకు ఏ విధంగా వెళ్తారో మీరు చెప్పాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీసీలకు మీరు ఉంది. కోర్టులో కేసు నడుస్తుంటే మీరు మున్సిపల్ ఎన్నికలకు ఎట్లా వెళ్తారు? మీరు ఎలక్షన్లకు వెళ్ళాలంటే కనుక కోర్టులో కేసు కొట్టేసుకోండి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము బీసీల తరఫున ఆర్ కృష్ణ నేతృత్వంలో అరుణ అధ్యక్షతన డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్ ఏమనుకుంటున్నారు? బీసీలు బిడ్డగాలు కాదు. మీరు ఇచ్చేది 42%, మీరు ఇచ్చేది అండి. మేమెంతో మా వాటా అంతా, మా వాటా ఎంతో తీసుకునేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుంటే ఓ దిక్కుగా ఇలా మీరు జాతరలకు ఇలా కాలయాపన చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లకు మీకేం తొందర అయింది? అంటే మీకు ప్రభుత్వం భయం పట్టుకుందా? ఆర్ కృష్ణ ఉద్యమాలను మనం ఆపలేము. అరుణన్న నేతృత్వంలో ఏఐసిసి ఢిల్లీలో చేసేటువంటి ధర్నాలు మీకు గుర్తొచ్చి కళలు అని నిద్రపోతలేరా? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా నేను గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా. మీరు అంటేనే 42% రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హోదాతో మీరు మున్సిపల్కి వెళ్ళండి. కోర్టులో కేసు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎలక్షన్లకు వెళ్ళండి. కోర్టులో కేసు